టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటించిన సూపర్ హిట్ మూవీ ఠాగూర్ 2003 సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అశేష ప్రేక్షకాదరణ పొంది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాకుండా ఆయన కెరియర్ లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ఒకటిగా ఠాగూర్ సినిమా నిలిచింది. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు. ఆస్కార్ రవిచంద్ర ప్రొడ్యూసర్ మధు దగ్గరకు వచ్చి ఓ కుర్రాడు కథ చెప్పాడు. ఆ కథ వింటున్నంతసేపు మధుకి మూవీ చిరంజీవికి అయితే బాగుంటుందని అనుకుంటున్నాడు. కానీ తమిళం కదా, అది విజయకాంత్ కోసం రాసిన కథ. ఆ కుర్రాడు ఎవరో కాదు, ఏఆర్ మురుగదాస్. టైటిల్ రమణ. అయితే మధు హైదరాబాద్ వచ్చిన తర్వాత చిరంజీవిని, ఆ తర్వాత అల్లు అరవింద్ని కలిసి సంగతి చెప్పాడు. మురుగదాస్ తమిళంలో చేసే మూవీని తెలుగులో చిరుతో బాగుంటుందని, అందుకే మిస్ కావద్దని చెప్పాడు. రోజులు నెలలు గడిచాక రమణ విడుదలై తమిళంలో సూపర్ హిట్ కొట్టింది. తెలుగు రైట్స్ కోసం ఎవరి రేంజ్ లో వాళ్ళు ట్రై చేస్తున్నారు. మరోపక్క డాక్టర్ రాజశేఖర్ రేస్ లో ఉన్నాడు. స్పెషల్ షో వేయించుకొని మరీ చిరు చూడటంతో బాగా నచ్చేసింది. ఇంద్రా తర్వాత ఇలాంటి మూవీయే కావాలని చిరు అనుకోవడమే తరువాయి. మధు రంగంలోకి వచ్చి రైట్స్ తెచ్చేశాడు. ఇక పరుచూరి బ్రదర్స్ అంటే చిరుకి గురి కావటంతో తెలుగు వర్షన్ కి తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తున్నారు. అయితే మురుగదాస్ ని డైరెక్టర్ గా పెడితే నేటివిటీ పోతుందని బి గోపాల్ ని ఆలోచన చేశారు. అయితే మాస్ పల్స్ తెలిసిన వివి వినాయక్ వైపు మొగ్గారు. అప్పటికే దిల్ షూటింగ్ లో ఉన్న వినాయక్ దగ్గరకు రాజా రవీంద్ర వెళ్లి తీసుకొచ్చాడు. తమిళంలో రమణ మూవీ చూసావా అని చిరు అడగటం, చూశానని వినాయక్ చెప్పటం, అయితే నువ్వే డైరెక్ట్ చేయాలని చిరు చెప్పేయటం చకచకా జరిగిపోయాయి. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ గా చోటా కే నాయుడు కన్ఫర్మ్. తక్కువ బడ్జెట్ లోనే చేద్దామని ప్రొడ్యూసర్ మధు చెప్పేశాడు చిరంజీవి. అన్నీ కుదిరాయి. హీరోయిన్ గా మాధురి దీక్షిత్ అనుకుంటే ప్రెగ్నెన్సీ. దాంతో జ్యోతికను సెలెక్ట్ చేశారు. మరో హీరోయిన్ శ్రియ. లారెన్స్ కొరియోగ్రాఫర్ గా వచ్చాడు. కొడితే 6 కొట్టాలి అన్నాడు. దాంతో కొడితే కొట్టాలరా 6 కొట్టాలి పల్లవి చంద్రబోస్ కు వచ్చేసింది. రుద్రవీణలో బ్యాక్ డ్రాప్ వాడిన నేను సైతం లైన్ ని సీరియస్ పాటలో వాడాలని నిర్ణయంతో సుద్దల అశోక్ తేజాతో రాయించి ఎస్పీ బాలుతో పాడించారు. మొత్తం పాటలన్నీ ముందే రికార్డింగ్ చేశారు. ఇక టైటిల్ ఏమిటనే తర్జన భర్జనలో ఖైదీల్లో చిరు పేరు సూర్యం కదా, అదే పెడదామన్న సూచన. అయితే పరుచూరి వెంకటేశ్వరరావు ఠాగూర్ టైటిల్ అనడంతో అదే ఓకే అయింది. వినాయకుకు ఇష్టమైన హీరో, ఇష్టమైన కథ, ఇష్టమైన టీం. 100 పని దినాల్లో షూటింగ్ పూర్తి. రాజమండ్రిలో మదర్ తెరీసా విగ్రహం ఓపెనింగ్ సందర్భంగా అక్కడ క్లైమాక్స్ తీయాలని ప్లాన్ చేస్తే అడుగు పెట్టడానికి వీలు లేని జనంతో కుదరలేదు. దాంతో తిరుపతిలో తీస్తే ఏర్పాటు చేస్తానని ప్రొడ్యూసర్ ఎంవి ప్రసాద్ చెప్పటంతో పక్కా ఏర్పాట్లతో సక్సెస్. మురుగదాస్ కూడా సెట్ లోకి వచ్చేశాడు. తర్జనా భర్జనలు. హైకోర్టు జడ్జిని కలిసి వినాయక్ సలహా తీసుకున్నాడు. ఆ విధంగా హీరోని బతికించే సీన్ వచ్చేసింది. 2003 సెప్టెంబర్ 24న 605 థియేటర్లలో రిలీజ్. తొలి ఆటకే హిట్ టాక్. పవన్ సినిమా చూసి అన్నయ్య నీ నుంచి ఇలాంటి మూవీస్ రావాలి అని కామెంట్ చేశారు. అంత ఘన విజయం సాధించింది ఈ సినిమా. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ను 2 కాదు 3 చేసింది ఠాగూర్ సినిమా. పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా అని పార్టీలు భయపడేలా ఈ సినిమా ప్రపంచం సృష్టించింది. అయితే ఠాగూర్ చిత్రానికి ముందు కూడా విజయకాంత్ సినిమాలను చిరంజీవి రీమేక్ చేశారు. తమిళ హిట్ సత్తం ఓరు ఇరత్తురై ఈ సినిమా తెలుగులో చట్టానికి కళ్ళు లేవుగా రీమేక్ అయింది. ఆ రెండు 1981లో విడుదలయ్యాయి. ఆ రెండిటికి కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడు. తమిళంలో విజయకాంత్ పోషించిన పాత్రను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చేశారు. అంతేకాదు చిరంజీవి దేవాంతకుడు సినిమా విజయకాంత్ తమిళ సినిమా వెట్రీ రీమేక్. ఆ 2 సినిమాలకు ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడు. ఈ రెండిటికి కన్నడ సినిమా గెలవు నన్నదే మూలం అని మరో టాక్. ఖైదీ నెంబర్ 786 కూడా కెప్టెన్ అమ్మన్ కోయిల్ కళికలే రీమేక్. ఇలా విజయకాంత్ సినిమాలను మెగాస్టార్ రీమేక్ చేసి హిట్స్ కొట్టారు. అయితే ఠాగూర్ సినిమా మొదట యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ చేతికి వెళ్ళిందట. అప్పట్లో పలు సినిమాల్లో బిజీగా ఉన్న ఆయన డేట్స్ అడ్జస్ట్ కాకపోవటం వల్ల ఈ కథను వదులుకున్నారట. దీంతో మెగాస్టార్ తో వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం, అది బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది. ఇక రాజశేఖర్ ఏ సినిమా కోసమైతే ఠాగూర్ సినిమాను రిజెక్ట్ చేశాడో ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఆయన కెరీర్ గ్రాఫ్ డౌన్ అవ్వడం జరిగింది. కాగా ఒకవేళ ఈ ఠాగూర్ సినిమా రాజశేఖర్ చేసుంటే ఖచ్చితంగా ఆయన కెరీర్ మరొకలా ఉండేది. కానీ ఏం చేద్దాం,
ఆయన బ్యాడ్ టైం. అది చిరంజీవి సిల్వర్ జూబ్లీ ఇయర్ కావడంతో ఈ సినిమా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మొదట ఈ సినిమాను మురుగదాస్ డైరెక్షన్ లో చేద్దాం అనుకున్నారు. కానీ మురుగదాస్ పెట్టిన కండిషన్స్ చిరంజీవికి నచ్చలేదు. అలాంటి కమర్షియల్ హంగులు పాటలు లేకుండా సినిమా తీస్తానని చెప్పడంతో మురుగదాస్ ను తప్పించారు. మరి ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనే సస్పెన్స్ కొన్ని రోజులు కొనసాగింది. ఆ సమయంలో చిరంజీవికి వీరాభిమాని అయిన వివి వినాయక్ ను ఎంపిక చేశారు. తన అభిమాన హీరోను డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో వినాయక్ ఆనందానికి అవధులు లేవు. చిరంజీవి సీఎం అయితే ఎలా ఉంటుంది, ఎలాంటి సంభాషణలు చెప్తారు అని అప్పటికే వినాయక్ ఒక కథ రాసుకుని ఉన్నారు. అందులో కొన్ని డైలాగ్స్ చిరంజీవికి బాగా నచ్చాయి. పరుచూరి బ్రదర్స్ తో కూర్చొని స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయించారు వినాయక్. క్లైయ, జ్యోతిక, షాయాజీ షిండే, సునీల్, ప్రకాష్ రాజ్, కె విశ్వనాథ్, రమాప్రభ, ఎంఎస్ నారాయణ, కోటా శ్రీనివాసరావు ఇలా నటీనటుల ఎంపిక జరిగింది. షూటింగ్ ప్రారంభానికి ముందే నిర్మాత మధుకి చిరంజీవి ఓ సూచన చేశారు. ఇంద్రాను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను ఎక్కువ రేట్లకు అమ్మొద్దని, బడ్జెట్ కంట్రోల్లో ఉండేలా చూసుకోమని చెప్పారు. సందేశాలతో కూడిన కమర్షియల్ సినిమాలు చేయడం చాలా కష్టం. సందేశాల మోతాదు ఎక్కువైతే డాక్యుమెంటరీలా ఉంటుంది, అదే తక్కువైతే జనంలోకి ఆ సందేశం వెళ్ళదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతో బ్యాలెన్స్డ్ గా సినిమాను రూపొందించారు వినాయక్. అంతకు ముందు శంకర్ డైరెక్షన్ లో వచ్చిన జెంటిల్మెన్, భారతీయుడు అలాంటి సినిమాలే. అవి కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యాయి. ఈ సినిమాను కూడా ఆ తరహాలోనే తీసేందుకు ప్రయత్నించారు. 2003 సెప్టెంబర్ 24 ఠాగూర్ చిత్రం 600కి పైగా థియేటర్లలో విడుదలైంది. ఇలాంటి సినిమాలకు మొదటి రోజు డివైడ్ టాక్ రావడం సహజం. ఈ సినిమాకు కూడా అలానే జరిగింది. కానీ రెండో రోజు నుంచి ఒక్కసారిగా కలెక్షన్స్ పుంజుకున్నాయి. ఎక్కడ చూసినా ఠాగూర్ గురించే చర్చ జరిగింది. ఈ సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాగ్ తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. సినిమాలో ఆద్యంతం చిరంజీవిని ఎంతో హుందాగా చూపించారు వినాయక్. మధ్య మధ్య వచ్చే పాటలు, ఫైట్స్ మెయిన్ పాయింట్ ని ఎక్కడా డిస్టర్బ్ చేయలేదు. ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం, లారెన్స్ కంపోజ్ చేసిన డిఫరెంట్ స్టెప్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించాయి. ఆ రోజుల్లో ఈ సినిమా 35 కోట్లు కలెక్ట్ చేసి అప్పటికి కొత్త రికార్డును క్రియేట్ చేసింది ఠాగూర్. 253 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం, 191 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడిన తొలి సినిమాగా ఠాగూర్ రికార్డు సృష్టించింది. ఈ సినిమా కోసం శ్రీశ్రీ రచన నుంచి వచ్చిన నేను సైతం గీతానికి కొన్ని మార్పులు చేసి రచించిన సుద్దాల అశోక్ తేజకు ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డు లభించింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నప్పటికీ ఒక మంచి సందేశంతో రూపొందిన ఠాగూర్ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు ప్రేక్షకులు. నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి టాలీవుడ్లో లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉంది. మాస్లో కింగ్ అంటే బాలయ్యే. ఆ తర్వాతి ఏ హీరో అయినా. బాలే సినిమాల్లో యాక్షన్ సీన్స్ వేలే లెవెల్లో ఉంటాయి. అలాంటి బాలయ్యను చిరంజీవి ఇంద్ర సినిమా రికార్డులు కలవరపెట్టసాగాయి. అందుకే ఇంద్ర సినిమా థియేటర్స్లో ఉండగానే వివి వినాయక్తో చకచక చెన్నకేశవరెడ్డి సినిమా కానిచేసి గబగబా రిలీజ్ చేసేశారు. కాని ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఈసారి ఇంద్రా టీం మొత్తాన్ని ఒక్కర్ని కూడా మార్చకుండా అదే డైరెక్టర్, అదే మ్యూజిక్ డైరెక్టర్, ఆ ఇద్దరు హీరోయిన్లను పెట్టి పలనాటి బ్రహ్మనాయుడు సినిమా తెరకెక్కించిన బాలయ్య యాక్షన్ సీన్స్ ఓవర్డోస్ అయ్యాయని చూసుకోవటం మర్చిపోయాడు. ఈ యాక్షన్ సీన్స్ అనేవి ఒక్కోసారి లిమిట్ దాటిపోతూ ఉంటాయి. అలాంటి ఓ సంఘటనపై బాలయ్య ఓ ఇంటర్వ్యూలో ఇలా స్పందించారు. ఆయనపై ఆయనే సెటర్లు వేసుకున్నారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలతో బాలయ్య ఇమేజ్ లార్జర్ దెన్ లైఫ్ అనేలా ఉండేది. అలాంటి టైంలో బి. గోపాల్ బాలయ్యతో ఓ భారీ మూవీ తీశారు. ఆ సినిమా పలనాటి బ్రహ్మనాయుడు. ఈ మూవీలో బాలయ్యని ఎంతో అద్భుతంగా చూపించాలని అత్యుత్సాహంతో బి. గోపాల్ గారు కొన్ని పెద్ద తప్పులు చేశారు. బాలయ్య తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లడం, చిటికేస్తే చైర్లు దగ్గరికి రావడం వంటివి ఈ రెండు సీన్లు బాలయ్య ఇమేజ్ని బాగా డ్యామేజ్ చేశాయి. అయితే ఈ మూవీలో బాలయ్య డైలాగులు మాత్రం పీక్ లెవెల్లో ఉంటాయి. ఈ డైలాగ్ సీన్స్కి నందమూరి అభిమానులు పూనకాలతో ఊగిపోతూ ఉంటారు. అయితే మాస్ సినిమాలకి ఓనమాలు నేర్పింది బాలయ్య సినిమాలే. చెన్నకేశవరెడ్డి సినిమాల్లో యాక్షన్ సీన్స్ అదిరే లెవెల్లో ఉంటాయి. అయితే పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో కాస్త అదుపు తప్పాయి యాక్షన్ సీన్స్. వాటి గురించి బాలయ్య ఇలా చెప్పారు. నిజానికి బాలయ్య బోలాశంకరుడు. మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పే కల్మషం లేని మనిషి. ఇలాంటి హీరోలు ఎవ్వరూ ఉండరు. బాలయ్య ఓపెన్గా ఇలా అన్నారు. ఇలాంటి సీన్లు చూసినప్పుడు నాకు కూడా ఏంటి అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో మావాళ్లు కూడా అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడిగినప్పుడు నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది.
ఇలాంటివి మనసులో చిన్న గిల్టీ ఫీలింగ్ తెప్పిస్తూ ఉంటాయి. ఒక్కోసారి సిల్లీగా అనిపిస్తూ ఉంటాయి అని చెప్పారు బాలయ్య బాబు. అది టూ మచ్ అని బాలయ్య కూడా యాక్సెప్ట్ చేయడం విశేషం. ఇలాంటి సీన్లు పెట్టాలని రాయాలని రైటర్స్ ఎందుకు అనుకుంటారో, నేను ఎందుకు ఒప్పుకున్నానో, దర్శకుడు ఎలా తీశారో అంటూ ఆయనపై ఆయనే సెటర్లు పేల్చారు. తనపై తాను సెటైర్లు వేసుకోవటం అది బాలయ్య ఓపెన్ మైండ్కి నిర్వచనం. మంచి మనసున్న బాలయ్య బాబు ఇకపై తాను న్యాచురాలిటీకి దగ్గరగా వెళ్తానని, అలాంటి సినిమాలే చెయ్యాలనుకుంటున్నానని తెలిపారు. నిజానికి బి గోపాల్ గారు అభిమానులకు బాలయ్యని స్కై లెవెల్లో చూపించాలన్న ప్రయత్నమే ఆయన ఈ మిస్టేక్స్కి కారణం. తప్పదు మరి, బాలయ్య ఇమేజ్ ఆ లెవెల్లో ఉంటుంది. ఫ్యాన్స్ ఆయన నుంచి పూనకాలు వచ్చే సీన్సే ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇలా జరిగింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.